హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక దీప కోసం అయితే సుమిత్ర వాళ్ళు ఇక పుట్టింటి సార్ అయితే తీసుకొచ్చి దీపని అయితే కూర్చోబెట్టి ఇక పువ్వులు మరియు బొట్టు గాజులు అన్నీ వేస్తూ ఉంటారు. సుమిత్ర, నువ్వే చేయాలి మొత్తం తల్లి స్థానంలో ఉండి, తను నీ కూతురు అనుకుని చెయ్యి సరేనా అని ఇక పార్వతం చెప్పేసరికి ఇంకేం చేస్తుందిలే గ్రాని, మా అమ్మ ఇప్పటిదాకా దీప అన్న మాటలన్నీ విని నన్ను అంటుంటే మా అమ్మ తట్టుకోలేక ముఖం అలా పెట్టి చేస్తున్నట్టుంది. ఇక కూతురు అనుకుంటుందా ఏమనుకుంటుందా? నేను వచ్చి ఏదో చేద్దాం, ఎలాగన్నా ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాను. ఈ లోపల వీళ్ళంతటి వీళ్ళే చేసేసుకున్నారు. ఇక నేనేమి చేయాల్సిన అవసరమే లేదు, బ్యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ దృష్టిలో ఇంక దీప మరీ బ్యాడ్ అయిపోయింది నన్ను తిట్టాక, ఇది చాలు నాకు అని చెప్పేసి ఇక జోష్న అయితే మనసులో అనుకుంటుంది. జోష్న చేసిన పని వల్ల నేను బావ ఫోన్ తీసుకుని అనవసరంగా జోష్నని తిట్టాను. అందరి ముందు అమ్మ నన్ను ఏమనుకుంటుంది ఇప్పుడు నా వాయిస్ విని తనని తిట్టినందుకు? అమ్మ చాలా కోపంగా ఉన్నట్టుంది. నాకు అర్థమైంది జోష్నని తిట్టినందుకే అమ్మ ఇప్పుడు హర్ట్ అయిందని. ఇప్పుడు అమ్మని ఇలా హ్యాపీగా ఉంచాలి నాకు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటుంది. ఇక దీప అయితే ఒకసారి పక్కకు రండి అని చెప్పేసి ఇక సుమిత్రను పక్కకు పిలిచి దీప అయితే మాట్లాడుతుంది. అమ్మ తప్పుగా అనుకోకండి, నేను మీ అమ్మాయిని కావాలని తిట్టలేదు. నిన్న మా పెళ్లి రోజు నాడు కూడా బయటికి తీసుకువెళ్ళిపోయి అర్ధరాత్రి దాకా మా ఇంటికి పంపలేదు. కావాలని దారిలో ఆపేసి అవి కావాలి ఇవి కావాలని అడిగిందంట. అదే నాకు గుర్తుండిపోయింది. అందుకే ఆ కోపంతోనే తను ఇవాళ ఫోన్ చేస్తే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్ని అడుగుతుంది. ఇలా మేము వచ్చాము రమ్మని ఒక్క ముక్క కూడా చెప్పకుండా కావాలని రెచ్చగొట్టింది. అందుకనే నేను అలా మాట్లాడానండి, నన్ను క్షమించమ్మా అని చెప్పేసి ఇక దీప అంటుంటే, తప్పు దీప, నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు కారణం చెప్పావు కదా, నాకు అర్థమైంది. నేను నా జోష్న చేసింది తప్పే, కానీ తను అదే చేస్తుంది అనుకుని తను ఫోన్ చేసిన వెంటనే తిట్టడం తప్పు కదా అని సుమిత్ర అంటుంటే, నేను తను చేసిందని తిట్టలేదమ్మా, తను కావాలని చేసింది అనుకున్నాను. బావ ఇంకా డ్యూటీకి రాలేదని చేసింది అనుకున్నాను. మీరు ఇలా వస్తారని అనుకోలేదండి, అందుకనే నేను ఎలా కసిరేశాను అని దీప చెప్తుంది. సరే అని చెప్పి సుమిత్ర అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియో లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.